హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియోలో మీకు ఇష్టమైన ఫొటోస్ని, మీకు ఇష్టమైన సాంగ్స్ని పెట్టుకొని వితిన్ సెకండ్లో వీడియో ఎడిటింగ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను క్రియేట్ చేసిన వీడియోను ఒక్క 5 సెకండ్స్ డెమో అయితే చూడండి. తర్వాత ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కాపరేట్ ఇష్యూ వల్ల ఒక మంచి లవ్ సాంగ్ని మీకు వినిపించలేకపోయాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఒక లవ్ సాంగ్ని అయితే పెట్టుకొని క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే యాప్ ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర కైన్మాస్టర్ అనే యాప్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి టెంప్లెట్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తే కనుక ఇలాంటి మంచి టెంప్లెట్స్ మీకు కూడా కావాలి అనుకుంటే కింది ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ ప్లస్ ఐకాన్ ఉంది కదా, అది నొక్కండి. అది నొక్కిన తర్వాత 3 రేషన్స్ అడుగుతుంది. అందులో మధ్యలోది అంటే 9:16 రేషన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ మీడియా ఉంది కదా పైన, ఆ మీడియా అయిన దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్పుడు మీకు నచ్చిన ఒక ఫోటోని అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటోని యాడ్ చేసుకున్నాను, మీరు కూడా ఫోటోని యాడ్ చేసుకోండి. ఒక ఫోటోని యాడ్ చేసుకున్నాను. దాన్ని ఇలా ఫోటోని క్లిక్ చేసి పైన కత్తిరి సింబల్ పక్కన ఒక స్క్వేర్ బాక్స్ ఉంది కదా, ఆ స్క్వేర్ బాక్స్ని క్లిక్ చేస్తే సైజ్ పెద్ద చేసుకోండి. మీకు సరిపడగా ఇలా చేసుకుని ఈక్వల్ టు క్లిక్ చేస్తే ఫోటో కదలకుండా సెట్ అవుద్ది అన్నమాట. తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన దీన్ని మీకు ఎంత వీడియో కావాలి. వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కాబట్టి నేను అయితే 30 సెకండ్స్ తీసుకున్నా. మీరు కూడా మీ ఇష్టం ఎంత తీసుకుంటారో తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేసి నేను ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతి టెంప్లెట్ అండ్ ఫొటోస్ అండ్ సాంగ్స్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లాక్ స్క్రీన్ టెంప్లెట్ ఇచ్చాను కింద, అది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. అలా చేసుకోవాలంటే లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి నేను కింద ఇచ్చిన టెంప్లెట్ని అయితే ఇక్కడ మీరు తీసుకోండి. ఆ టెంప్లెట్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, కత్తిరి సింబల్ పక్కన బాక్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ ఉంది. ఫుల్ స్క్రీన్ ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు తీసుకున్న ఆ వీడియోని క్లిక్ చేసి రైట్ సైడ్ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, దాని కిందకి ఇలా వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది. బ్లెండింగ్ అని దానిలోకి వెళ్ళి తర్వాత స్క్రీన్ ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు తీసుకున్న ఆ వీడియోని క్లిక్ చేసి రైట్ సైడ్ ఆప్షన్స్ వస్తే కిందకి వస్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసి మీకు ఇది 2 ఇలా పెంచండి. చివరి 2 ఇలా పెంచిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మీరు తీసుకున్న ఆ టెంప్లెట్ వీడియోని ఒకసారి క్లిక్ చేసి కత్తిరి సింబల్ పక్కన బాక్స్ ఉంది కదా, దాని పక్కన సౌండ్ క్లిక్ చేసి కిందకి ఇలా తగ్గించండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత కింద నేను ఇంకో టెంప్లెట్ లింక్ ఇచ్చా, అది కూడా ఇక్కడికి యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి కింద ఇచ్చిన టెంప్లెట్ వీడియోని డౌన్లోడ్ చేసుకుని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఆ టెంప్లెట్ వీడియో అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఆ టెంప్లెట్ వీడియో ఇలా ఉంటుంది. దాన్ని ఫుల్ స్క్రీన్ ఇచ్చి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోని ఒకసారి క్లిక్ చేసి కిందకు వస్తే బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి వస్తే స్క్రీన్ ఇచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఒకసారి చూడండి. ఒకసారి చూసిన తర్వాత ఒకసారి మీ ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే మనకి బాగా అనేలాగా అడ్జస్ట్మెంట్ చేసుకోనమాట. ఒకసారి మీ ఫోటోని క్లిక్ చేసి రైట్ సైడ్ ఆప్షన్స్ వస్తున్నాయి కదా, కిందకు వస్తే అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోనమాట. ఇలా చూడండి, అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని టిక్ మార్క్ మీరు తీసుకున్న టెంప్లెట్ వీడియో ఉంటుంది కదా కలర్ఫుల్ది, అది క్లిక్ చేసి రైట్ సైడ్ ఆప్షన్స్ వస్తాయి. కిందకు వస్తే అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా లోలో ఇలా తగ్గించండి. కొద్దిగా ఎలా అయితే తగ్గించిన తర్వాత తగ్గించాక టిక్ మార్క్ మీరు తీసుకున్న టెంప్లెట్ వీడియోని ఒకసారి క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి డూప్లికేట్ అని దాని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అలాంటి లేయర్ ఇంకోటి యాడ్ అవుద్ది. ఆ లేయర్ యాడ్ అయిన తర్వాత దీన్ని క్లిక్ చేసి ఇలా జరపండి. ఇలా జరిపితే కొద్దిగా ఇలా సరిపడగా జరిపి మళ్ళీ ఇలా చూడండి ఒకసారి. ఇక్కడ మళ్ళీ పైనుంచి వస్తుంది కదా, అలా పైనుంచి రాకుండా కట్ చేయండి అన్నమాట. ఇక్కడికి ఇలా కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్కి వచ్చాక కింద డిస్క్రిప్షన్లో
ఒక బార్డర్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. దాన్ని మీరు ఇక్కడికి యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకోవాలంటే లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఆ బార్డర్ ఒక బార్డర్ ఇచ్చాను కదా, ఆ బార్డర్ ఇక్కడికి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫుల్ స్క్రీన్ ఇవ్వండి. ఫుల్ స్క్రీన్ ఇచ్చి టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చి దాన్ని ఒకసారి క్లిక్ చేసి ఇలా సివర్కి స్వైప్ చేయండి. ఇలా సివర్కి తీసుకొచ్చిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ ఫ్రంట్కి రండి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో ఒక సాంగ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ ఒకటి ఇచ్చాను. మీకు నచ్చితే దాన్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. అది ఒకసారి యాడ్ చేసి ఉంటాను, ఒకసారి మీరు కూడా చూడండి. అలా లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇలాగైతే యాడ్ చేసుకున్నాను. ఆ వీడియో అది ఎలా ఉంటుంది మీకు మీకు ఒకసారి కింద ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ ఓపెన్ చేసి ఆ వీడియోని చూడండి ఒకసారి. సాంగ్ నచ్చుతుంది ఫ్రెండ్స్. నచ్చితే దీన్ని ఇక్కడికి ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ చేసుకుని రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దానికి కిందకి వస్తే బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్క్రీన్ ఇచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి దీన్ని కొంచెం ఈ రెండు పెంచండి ఫ్రెండ్స్. పెంచిన టిక్ మార్క్ ఉంది ఫ్రెండ్స్. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈ వాట్సాప్ లిరికల్ స్టేటస్ వీడియో మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. సీ యూ.